ఇంత ఇంటర్వ్యూలో ప్యారడీ ఒక్కటి కూడా అడగకపోతే అసలు ప్యారడీ అడగలేదంటారేమో ప్రేక్షకులు. ఒక్క ప్యారడీ చెప్పండి సార్, నా కోసం కాకపోయినా ప్రేక్షకుల కోసం చెప్పండి. అయ్యో ఇవిడేంటి అసలు ప్యారడీనే టచ్ చేయలేదని అంటారు ఎండ్ ఆఫ్ ది డే. డెఫినెట్ గా ఒక్కటే మీకు జస్ట్ 2 లైన్లు చెప్పినా పర్వాలేదు. అలాగే ఆ పార్టీలో నుంచి రామాగరి, నేను ఈ పార్టీకి వచ్చాను రామాగరి. ఏ పార్టీలో ఉన్న రామాగరి, నేను చేసేది ఏముంది రామాగరి, ఇరగదీసేది ఏముంది రామాగరి. అన్నమక్కరలేదు రామాగరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాగరి. స్టేటు ఏమైతేనేం రామాగరి, నా సీటు ముఖ్యంగాని రామాగరి. నా దోపిడే కాదు రామాగరి, నా కొడుకు దోచాలి రామాగరి, నా మనవడు దోచాలి రామాగరి, ముని మనవడు దోచాలి రామాగరి, నీ కర్మ ఇంతే కృష్ణహరి. అది ఇప్పుడు ఇది రాజకీయ నాయకులకి ఇది కాదా? మరి ఇదే కాదు, ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చినప్పుడు కండువా కప్పాలి. కండువా కప్పి మరి ముఖ్యమంత్రి మరి పార్టీ అధిష్టాన అధినేత పిలుస్తాడు కదా, పిలిచినప్పుడు ఆ వచ్చే పార్టీలోకి వచ్చేవాడికి స్వాగత గీతం